మనం ఈ సెషన్లో కొన్ని ప్రత్యేకమైన నిర్దిష్టంగా పలానా కల్ట్స్ తప్పుడు బోధల గురించి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి ఎప్పుడో ప్రపంచంలో 100 సంవత్సరాలకు పూర్వమే పుట్టినప్పటికీ కూడా ఈరోజు వైజాగ్లో కూడా, ఈరోజు ఆంధ్రదేశంలో కూడా వీటి ప్రజెన్స్, ఉనికి చాలా ఎక్కువగా ఉంది. సో మనలాగా వాళ్ళు టీవీ 9లోకి రారు, కొట్టుకోరు, లేకపోతే యూట్యూబ్లో ప్రసంగాలు చేయరు. కానీ చాలా సైలెంట్గా వాళ్ళ స్టైల్ ఇవాంజలిజం చేస్తుంటారు. 2 నకిలీ సంఘాలు లేకపోతే అవాంతర శాఖల గురించి, కల్ట్స్ గురించి మొదట మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకటి జెహోవాస్ విట్నెస్, యెహోవా సాక్షులు. రెండవది మార్మనిజం, లేటర్ డే సెయింట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు మార్మన్ అని రాసి ఉండదు బయట, వాళ్ళు వాడే పుస్తకం పైన మాత్రం బుక్ ఆఫ్ మార్మన్స్ అని రాసి ఉంటుంది. కానీ వాళ్ళ చర్చ్ మీద మాత్రం మీరు గుర్తుపట్టలేరు. చర్చ్ ఆఫ్ ద లేటర్ డే సెయింట్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని రాసి ఉంటుంది. కనుక వాటిని గురించినటువంటి సమాచారాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ వెనక్కి వెళ్ళి చూస్తే ఒక నేపథ్యం మీకు చెప్పిన తర్వాత నేను వీటి పుట్టుకకు, ఎందుకంటే ఇందాక సహోదరులు అడిగారు ఇలా ట్రాన్స్లేషన్ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు వస్తున్నారు అని. ఓల్డెస్ట్ కల్ట్స్ అని చెప్పాలి ఈ రెండింటిని కూడా. అంటే మీకు మార్మోనిజంని స్థాపించిన వాడు అదో 1805లో పుడితే, ఈ యెహోవా సాక్షుల్ని స్థాపించిన వాడు 1852లో పుట్టాడు. ఏంటి వీళ్ళగా రావడానికి? వీళ్ళు ఒకప్పుడు ఎక్కడున్నారంటే చర్చ్లోనే ఉన్నారు. వీళ్ళు చర్చ్ నుంచే బయటకు వెళ్ళారు. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది? అంతకుముందు యాక్చువల్గా అగస్టిన్ కాలం నుంచి కూడా మనం, అంటే 4వ శతాబ్దం కాన్స్టాంటిన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని తీసుకున్న దగ్గర నుంచి మనం మిడీవల్ పీరియడ్ వరకు, లేకపోతే థామస్ ఎక్వైనస్ వరకు కూడా, లేకపోతే రిఫర్మేషన్ పీరియడ్ వరకు, అంటే 16th century వరకు, మార్టిన్ లూథర్ వరకు, జ్వింగ్లీ, కాల్విన్ వీళ్ళ వరకు కూడా మనం తీసుకున్నా కూడా ఆ తప్పుడు పరమైనటువంటి శాఖలు ఇంకా ఒక శాఖగా నిలిచి లేవు. అంటే యేసుక్రీస్తు దేవుడు కాదని ఆ శతాబ్దాల్లోనే తప్పుడు బోధ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సౌండ్ వినపడుతుంది. ఇంకొకటి, అక్కడ నుంచి ఇప్పటిదాకా ఈ తప్పుడు బోధలు చేసిన వాళ్ళు, అంటే త్రియేక దేవుడు కాడు, ఒక్క దేవుడే, అన్ని రకాలుగా కనబడుతుంటాడు, మోడలిజం అంటాం. ఇలా రకరకాలైనటువంటి హెరసీస్, నకిలీ బోధలు వచ్చాయి. వాటిని సంఘము చాలా ధీటుగా ఎదుర్కొంది. మీరు బిట్వీన్ 4th century అండ్ 16th century మీరు చూస్తే. కానీ అవి ఒక శాఖగా నిలబడి లేవు, ఒక్క క్యాథలిసిజం తప్ప. బట్ యెహోవా సాక్షులు, మోర్మన్ల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇప్పటిదాకా నిలబడి ఉన్నారు. అసలు కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు అలాగా రావడం జరిగింది? క్రైస్తవ సంఘంలో రకరకాల మార్పులు వచ్చాయి 2000 సంవత్సరాలు. ఆదిమ సంఘం నుంచి మనము ఇటీవలి కాలం వరకు మనం తీసుకుంటే, మన జాగ్రత్తగా స్కాలర్షిప్ చాలా ఉండేది క్రైస్తవ సంఘంలో. స్కాలర్షిప్ అంటే మనకి అప్పుడప్పుడు ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తారే, అది కాదు స్కాలర్షిప్ అంటే. పాండిత్యం, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈరోజు అందుకని మీరు ఎంఏ ఫిలాసఫీ, బిఏ ఫిలాసఫీలోకి వెళ్ళి ఫిలాసఫర్స్ని చదివితే క్రీస్తు శకంలో వాళ్ళు సంఘ నాయకులే ఫిలాసఫర్స్గా ఉంటారు. సెయింట్ అగస్టిన్ని మీరు చదువుతారు ఎంఏ ఫిలాసఫీలో, థామస్ ఎక్వైనస్ని మీరు చదువుతారు ఎంఏ ఫిలాసఫీలో, యాన్సెల్మ్ని చదువుతారు మీరు ఎంఏ ఫిలాసఫీలో. సో ద సెక్యులర్ యూనివర్సిటీలో ఎవరైతే ఫిలాసఫర్స్ ఉన్నారో వాళ్ళంతా క్రిస్టియన్ ఫిలాసఫర్సే, క్రిస్టియన్ థియోలాజియన్సే. అంత స్కాలర్షిప్ ఉండేది. అంత
లోతైనటువంటి జ్ఞానము, చదువుకున్నటువంటి అనుభవం ఉండేది. అందుకని మోడర్న్ యూనివర్సిటీస్ అన్నీ కూడా క్రైస్తవం నుంచే పుట్టుకొచ్చాయి. ఈరోజు భారతదేశానికి కూడా ఒక మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ, లేకపోతే భారతదేశానికి ఒక వైద్య రంగాన్ని కానీ పరిచయం చేసింది క్రైస్తవమే. క్రిస్టియన్ మిషనరీసే లేకపోతే మీరు ఒక పాఠశాలని కానీ, ఒక కో ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ, లేకపోతే అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు చదువుకోవడం కానీ మీరు అసలు ఊహించలేరు. క్రిస్టియన్ మిషనరీసే లేకపోతే అసలు అంటే వైద్యం అనే దాన్ని మీరు ఊహించలేరు. అన్ఫార్చునేట్ ఈ టైంలో మనం వైద్యాన్ని పరిచయం చేసిన మనమే వైద్యానికి విరుద్ధంగా ఈరోజు నూనె బుడ్లు అమ్ముకోవడం చాలా శోచనీయం. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మనం సబ్జెక్ట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఎ పాసింగ్ రిమార్క్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘము రకరకాల తాకిళ్లకు గురైంది. అప్పుడే డేవిడ్ హ్యూమ్ లాంటి వాళ్ళు, ఇమాన్యుయల్ కాంత్ లాంటి వాళ్ళు వచ్చారు. మానవతావాదం పుట్టుకొచ్చింది. మానవతావాదం వచ్చి వాళ్ళు 2 పెద్ద పుస్తకాలను అచ్చువేసి వదిలారు బయటికి. ఏమిటి మానవతావాదం ఏం చెప్తుంది? మనిషికి దేవుడు అక్కర్లేదు, మనిషికి రక్షకుడు అక్కర్లేదు. మానవుడు స్వతహాగా మంచివాడు. వాడు చెడిపోయి ఉండొచ్చు. వాడు చెడిపోవడానికి కారణం వాడు కాదు, చుట్టూ ఉన్న సమాజం చెడిపేసింది. సమాజం ఎవరు? కుక్కలు నక్కలు ఉంటాయా? మనమే కదా, మానవులే కదా. ఆ సంగతి మానవతావాదులు గుర్తించలేకపోయారు. వ్యక్తి చెడిపోవడానికి సమాజం కారణం అనుకున్నారు. కానీ వ్యక్తి చెడిపోయి అప్పుడు సమాజాన్ని చెడిపేస్తాడు అనుకోలేదు వాళ్ళు. కాబట్టి వ్యక్తి స్వతసిద్ధంగా మంచివాడు. ఇటువంటి మంచివాడైన వ్యక్తిని మళ్ళీ మనం బాగు చేసుకోగలము, మనకు రక్షకుడు అవసరం లేదు అని వాళ్ళు మతాన్ని, విశ్వాసాన్ని, దేవుడిని తిరస్కరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత డేవిడ్ హ్యూమ్ లాంటి వాళ్ళు వచ్చి ఈ రీజనింగ్ని, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని కూడా తిరస్కరించడం, దాని గురించి అనుమానాలని లేవనెత్తడం మొదలుపెట్టారు. తర్వాత చాలామంది సైంటిస్టులు వచ్చారు. డార్విన్ మొదటివాడు వచ్చి అసలు దేవుడు ఉన్నాడా అన్నదానికి ఒక పెద్ద అనుమానాన్ని క్రియేట్ చేశాడు. ఎవల్యూషన్ థియరీ, జీవపరిణామ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తకాన్ని రాసి 19వ శతాబ్దంలో, అంటే 1800 చిల్లో. కరెక్ట్గా అదే టైంలో ఈ 2 కల్టులు పుట్టాయి. ఆ సమయం వచ్చేటప్పటికి చర్చ్లో సైన్స్కి వ్యతిరేకంగా, లేకపోతే సైన్స్లో వస్తున్నటువంటి విషయాల్ని ఎదిరించడానికి కానీ, అంటే ఛాలెంజెస్ని ఎదిరించడానికి కానీ, లేకపోతే లౌకిక పరంగా మానవతావాదం నుంచి వస్తున్న సవాళ్లను ఎదిరించడానికి కానీ స్కాలర్షిప్, బిబ్లికల్ స్కాలర్షిప్ లేదు. బైబిల్ని లోతుగా చదివిన బ్యాచ్ లేదు. అంతా ప్రార్థన చేసుకుందాం, ఉపవాసం చేసుకుందాం, ఊగిపోదాం, ఈ బ్యాచ్ ఎక్కువైపోయిందనమాట. జాన్ వెస్లీ లాంటి వాళ్ళు రివైవలిస్టులు అంటాం వాళ్ళను. 2 అవేకనింగ్స్ తీసుకొచ్చారు. ఎంత రివైవల్ వచ్చిందంటే వెస్టర్న్ కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లోకి ఈ ఫ్రెంచ్ విప్లవం, తర్వాత కమ్యూనిస్ట్ విప్లవం అలా చొచ్చుకొని వెళ్ళిపోయింది. ఒక అగ్నిలాగా వ్యాపిస్తూ ఉన్న రోజుల్లో జాన్ వెస్లీ, జార్జ్ విట్ఫీల్డ్ ఇలాంటి వాళ్ళ యొక్క ప్రసంగాల వల్ల దేశాలు క్రైస్తవీకరించబడ్డాయి. ప్రజలు మార్మనసు పొందారు. విప్లవాలు ఆగిపోయినాయి. అందుకనే మీరు చూస్తే యూరోప్లో కొంత భాగమే మీ కమ్యూనిజం కనపడుతుంది. మళ్ళీ ఇటువైపు భాగానికి వచ్చేటప్పటికి మీకు ఇంగ్లాండ్ కానీ, స్కాట్లాండ్ కానీ, లేకపోతే అమెరికా కానీ, జర్మనీలో కొంత భాగం కానీ మీకు కమ్యూనిజం కనపడదు. కారణం ఏంటంటే దైవజనుల వల్ల. వాళ్ళు దైవజనులు అంటే వాళ్ళు ఎక్కువ మంది లేరు, 2-3 ప్రపంచాన్ని తలకిందులు చేశారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చర్చ్ భక్తిభావంతో నిండుకుంది కానీ లోతైన స్టడీ చేయలేదు. కానీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్ని చూస్తే గెలీలియో బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్, కొపర్నికస్ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్, జోహనస్ కెప్లర్ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్, జాన్ మ్యాక్స్వెల్ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్, రాబర్ట్ చార్ల్స్ బాయిల్స్ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్, ఐజక్ న్యూటన్ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ యూదుడు,
పాత నిబంధనని నమ్మేవాడు. ఇలా దాదాపుగా ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాది వేసినటువంటి అనేక మంది సైంటిస్టులు క్రైస్తవ్యానికి సంబంధించిన వాళ్ళు, క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు, సంఘం నుంచి వచ్చిన వాళ్ళు. గెలీలియోని పెద్దలు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంది అది కాదు రావు, ఇది తప్పు, మీ అభిప్రాయం తప్పు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని ఆయన ప్రతిపాదించినందుకు ఆయన జైల్లో పెట్టారు. అంతవరకు మీకు సాంఘిక శాస్త్రంలో ఉంటుంది, కానీ ఫుల్ స్టోరీ అది కాదు. చర్చిలోని ఒక వర్గానికి పడక ఎవరు, గెలీలియో, ఆయన జైల్లో పెట్టారు. చర్చిలో చాలా పెద్ద వర్గము గెలీలియోకి సపోర్ట్ చేస్తున్న వర్గం ఉంది, అది మన సాంఘిక శాస్త్రంలో రాయలేదు. దానివల్ల ప్రజలు ఏమనుకున్నారంటే క్రైస్తవము, బైబిల్, సైన్స్కి వ్యతిరేకం అనుకున్నారు. నిజానికి అది వాస్తవం కాదు. జైల్లో పెట్టిన తర్వాత గెలీలియో అక్కడ కూర్చొని ఏం చేశాడు అని అంటే బైబిల్ చదువుకున్నాడు. నీకు ఎలా తెలిసింది భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని? అంటే బైబిల్ చదువుతున్నప్పుడు నేను సైన్స్ని చదవాలని, ఖగోళ శాస్త్రాన్ని చదవాలని నేను స్ఫూర్తి పొందాను అని చెప్పాడు గెలీలియో. ఫ్రాన్సిస్ బేకన్ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. మొట్టమొదటిసారి మెథడ్ ఆఫ్ ఇండక్షన్ని సైన్స్లో అప్లై చేయొచ్చు, ఇన్ఫరెన్స్ని అప్లై చేసి మనము ఇన్ఫర్మేషనల్ నాలెడ్జ్ సంపాదించవచ్చు, ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చని నిరూపించి నేర్పించిన వాడు. దట్స్ వై హీస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. నౌ హీ ఈజ్ అ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్. నౌ ఇంత స్కాలర్షిప్, ఇంత పాండిత్యం ఉన్నటువంటి క్రైస్తవం, మెండల్ మీకు తెలుసు జెనెటిక్ ఇంజనీరింగ్కి ఆద్యుడు. నౌ మెండల్ ఈజ్ అ మాంక్, క్రిస్టియన్ మాంక్, క్రైస్తవ సన్యాసి. సో మొనాస్ట్రీస్ నుంచి, చర్చ్ నుంచి యూనివర్సిటీ వచ్చింది. కానీ కాలక్రమంలో ఏమైందంటే దీన్ని లోతుగా చదవడం మానేశాం. ఎప్పుడైతే మానేశామో దాదాపు 100 సంవత్సరాలు క్రైస్తవ సంఘము పాండిత్యం లేకుండా బ్రతికింది, పామరతత్వంతో మగ్గిపోయింది. ఆ టైంలో పుట్టుకొచ్చినటువంటి 2 నకిలీ సంఘాలు, అవాంతర శాఖలు, కల్ట్స్, జెహోవాస్ విట్నెస్ అండ్ మార్మనిజం. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఎవరైతే లోతైన బిబ్లికల్ స్కాలర్షిప్ ఉండదో, ఎవరైతే లోతైన వాక్య జ్ఞానాన్ని పెంపొందించుకోరో, సంఘమంతా అలాగే తయారైనప్పుడు తప్పుడు బోధలు, బోధకులు, సంఘాలు పుట్టగొడుగుల్లోగా పుట్టుకొస్తాయి అండ్ అవి నిలబడిపోతాయి. యెహోవా సాక్షులు, మోర్మన్లు దానికి ప్రతీకలు, చరిత్రలో సాక్ష్యాలుగా నిలిచిపోయారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మోర్మనిజం, జోసెఫ్ స్మిత్ జూనియర్ అనే ఆయన దీన్ని స్థాపించాడు. ఈయన 1805 నుంచి 1844 వరకు జీవించాడు. దాదాపు 39 సంవత్సరాలే జీవించాడు. ఈయన చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ అనే దానికి LDS అంటాం షార్ట్ ఫామ్లో. 1830లో ఈయన న్యూయార్క్ దగ్గర రాచెస్టర్ అనేటువంటి ప్లేస్లో దీన్ని స్థాపించాడు. ఈరోజుకి హెడ్ క్వార్టర్స్ సాల్ట్ లేక్ సిటీలో ఉంది, అమెరికాలో. ఈయన కొన్ని రాతలు రాశాడు. ద బుక్ ఆఫ్ మార్మన్, అది వాళ్ళ స్టాండర్డ్ బుక్ అనమాట, వాళ్ళ ప్రామాణిక గ్రంథం. కొంచెము బూడిద కలర్లో, డార్క్ బ్లూలోను లేదా డార్క్ బ్లాక్లో అంటే యాష్లోనూ ఉంటుంది. చాలా చిన్న పుస్తకంగా, కొంచెం మందంగా ఉంటుంది. మన పాటల పుస్తకాల్లాగా, ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకాల్లా ఉంటుంది చూడడానికి. దాంతో ఆ కలద్దాల్లోంచి చదవడానికి డాక్ట్రిన్ అండ్ కవనెంట్స్, పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైజ్, ప్లస్ ద బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్ ఓన్లీ, ఇలాగా కొన్ని ట్రాన్స్లేషన్స్ కూడా ఆయన చేశాడు. LDS చర్చ్లో ఈ మార్మన్ ప్రాఫిట్స్ ఉంటారు, వాళ్ళదే అంతిమమైన అధికారం. ఆ పుస్తకంని బట్టే బైబిల్ని వాళ్ళు చదవాలి. బైబిల్కి అంతిమ అధికారం లేదు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళ నమ్మకం ఏమిటంటే, గాడ్ ద ఫాదర్ వాజ్ వన్స్ ఎ మ్యాన్
దేవుడు కూడా ఒకప్పుడు మనిషే, క్రమేపీ ఆయన దేవుడయ్యాడు. అంటే ఎవల్యూషన్ థియరీ అన్నమాట. క్రమేపీ దేవుడయ్యాడు. బట్ ప్రోగ్రెస్ టు గాడ్హుడ్, హీ హ్యాస్ అ ఫిజికల్ బాడీ యాజ్ డస్ హిజ్ వైఫ్ హెవెన్లీ మదర్. సో ఆమె పరలోకపు తల్లిలాగే ఈయనకు కూడా ఫిజికల్ బాడీ ఉంది. నో ట్రినిటీ నమ్మరు. ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్ ఆర్ 3 సెపరేట్ గాడ్స్. 3 దేవుళ్ళు వాళ్ళు, అంటే త్రిమూర్తుల బ్యాచ్ అన్నమాట ఇది. వాళ్ళకున్న త్రిమూర్తుల్లాగే వీళ్ళకి కూడా త్రిమూర్తులు ఉన్నారు. వర్దీ మెంబర్స్ మే వన్ డే బికమ్ ఎగ్జాల్టెడ్ టు గాడ్హుడ్ దెమ్సెల్వ్స్. కాబట్టి మార్మన్ సంఘంకు వచ్చి దాన్ని తూచా తప్పకుండా పాటించిన వాళ్ళు ఒక రోజున వీళ్ళు కూడా ఆ 3 దేవుళ్ళలాగే వీళ్ళు దేవుళ్ళు అవుతారు. ఎందుకంటే అపవాది చెప్పాడు 3వ అధ్యాయంలో, మీరు దేవతల వలె అవుతారు అని. వాడు ఇంకా చెప్తూనే ఉన్నాడు మార్మన్స్ ద్వారా. సో అది మనమే గుర్తించాలి. ఆ రోజు చెప్పాడు కదా, మీరు దేవతల వలె అవుతారని. దేవతల వలె అవ్వకపోగా, దేవుడి వలె అవ్వకపోగా ఆవిడ మనిషి స్థానాన్ని కూడా కోల్పోయింది. సో మళ్ళీ మనం నమ్మితే మనకే ప్రాబ్లం. యేసుక్రీస్తు గురించి వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ఎక్స్క్యూజ్ మీ. జీసస్ ఈజ్ ఎ సెపరేట్ గాడ్ ఫ్రమ్ ద ఫాదర్. పాత నిబంధనలో రివీల్ అయినటువంటి దేవుడికి భిన్నమైనటువంటి దేవుడిన. హీ వాజ్ క్రియేటెడ్ యాజ్ ఎ స్పిరిట్ చైల్డ్ బై ద ఫాదర్ అండ్ మదర్ ఇన్ హెవెన్ అండ్ ఈజ్ ద ఎల్డర్ బ్రదర్ ఆఫ్ ఆల్ మెన్ అండ్ స్పిరిట్ బీయింగ్స్ ఇంక్లూడింగ్ లూసిఫర్. దూతలకి, మనకి, అందరికీ కూడా ఈయన పెద్దన్న. ఈయన ఎలా పుట్టాడు? తండ్రి అయిన దేవుడు, తల్లి అయిన దేవుడు వాళ్ళ కలయిక వల్ల పరలోకంలో పుట్టాడు, చిన్నపిల్లోళ్ళలాగా. హిస్ బాడీ వాజ్ క్రియేటెడ్ త్రూ సెక్షువల్ యూనియన్ బిట్వీన్ ఎలోహిమ్ అండ్ మేరీ. కొన్నిసార్లు మనకు చాలా ఎబ్బెట్టుగా, వినడానికి ఇబ్బందిగా ఉంటాయి వీళ్ళ ఆలోచనలు, కానీ మనం తెలుసుకొని తీరాలి. సో తండ్రి అయిన దేవుడు కన్య మరియను శారీరకంగా, లైంగికంగా కలిసినప్పుడు యేసుక్రీస్తు పుట్టాడని వీళ్ళు నమ్ముతారు. జీసస్ వాజ్ మ్యారీడ్, యేసుప్రభుకి పెళ్ళైంది వాళ్ళ దృష్టిలో. హిస్ డెత్ ఆన్ ద క్రాస్ డస్ నాట్ ప్రొవైడ్ ఫుల్ అటోన్మెంట్ ఫర్ ఆల్ సిన్ బట్ డస్ ప్రొవైడ్ ఎవ్రీవన్ విత్ రిజరెక్షన్. ఆయన శిలువలో చనిపోవడం వల్ల మనందరికీ పాపక్షమాపణ దొరక్కపోవచ్చు, అన్ని పాపాలు అది కడగలేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చేస్తుంది, ఆయన శిలువలో చనిపోవడం వల్ల మనందరికి కూడా పునరుద్ధానం దొరుకుతుంది. ఇది యేసుక్రీస్తు గురించిన వీళ్ళ ఆలోచన. చాలాసార్లు మీ ఇంటికి వీళ్ళు వచ్చినప్పుడు, మీతో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ లోతైన విషయాలు మీతో మాట్లాడితే మీరు ఒప్పుకోరని. అందుకని పైన విషయాలు మాత్రమే మాట్లాడుతుంటారు. అదొక స్టైల్ వీళ్ళకి. ఏ కల్ట్ అయినా అలాగే ఉంటుంది. హోలీ స్పిరిట్ గురించి వీళ్ళ భావన. ద హోలీ స్పిరిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద హోలీ గోస్ట్. రెండింటిని వేరు చేశారు. అంటే మనకి కేజేవీలో హోలీ గోస్ట్ అని ట్రాన్స్లేషన్ అయిన దాన్ని వాళ్ళు ఇప్పుడు రెండింటిని వేరు చేసి మాట్లాడతారు. ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ గాడ్ బట్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఫోర్స్ లైక్ ఎమనేషన్ ఫ్రమ్ గాడ్, లైట్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని వాళ్ళు ఒక వ్యక్తిగా చూడరు, ఒక మహాశక్తిగా చూస్తారు. యేసుక్రీస్తు నేనే వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు ఈయనే అని చూస్తారు. సో దేవుడి నుంచి ఉద్భవించిన ఒక శక్తిలాగా, దాదాపు హిందువులు ఎలా నమ్ముతారో ఆది పరాశక్తిలాగా నమ్ముతారు. రక్షణ గురించిన వీళ్ళ ఆలోచన. రిజరెక్టెడ్ బై గ్రేస్ బట్ సేవ్డ్, ఎగ్జాల్టెడ్ టు గాడ్హుడ్ బై వర్క్స్ ఇంక్లూడింగ్ ఫెయిత్ఫుల్నెస్ టు చర్చ్ లీడర్స్, మార్మన్ బ్యాప్టిజం, టైథింగ్, ఆర్డినేషన్, మ్యారేజ్ అండ్ సీక్రెట్ టెంపుల్ రిచువల్స్. మార్మన్లకి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని రహస్యమైనటువంటి సంప్రదాయాలు కూడా ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, పాటించాలి. వాటిని పాటించడం ద్వారాను, మార్మన్ చర్చిలో వాళ్ళ పద్ధతిలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారాను, మార్మన్ చర్చిలో ఉన్నటువంటి ప్రాఫిట్స్కి, లీడర్స్కి నమ్మకంగా విధేయత చూపించడం ద్వారాను, మార్మన్ చర్చిలో చెప్పేటువంటి కొన్ని సత్క్రియలు చేయడం ద్వారాను మనకి ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది. రక్షణ అంటే ఏమిటి? దేవుళ్ళలాగా మారిపోవడము, యేసుప్రభు స్థాయికి వెళ్ళిపోవడము. అప్పుడు వాళ్ళందరం మనం కూడా ఒకటే అయిపోతాం అన్నమాట. మనము కృప వల్ల పునరుద్ధానం పొందుతామేమో కానీ కృప వల్ల రక్షణ అయితే పొందాం.
నో ఇటర్నల్ లైఫ్ వితౌట్ మార్మన్ మెంబర్షిప్. మార్మన్ చర్చ్లో మీకు మెంబర్షిప్ లేకపోతే మీకు నిత్య జీవము లేదు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నిజమైన దేవుడైన నిన్నును ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. వీళ్ళేం చెప్తున్నారు? మార్మన్ చర్చ్లో మెంబర్షిప్ సంపాదించటయే నిత్య జీవం. మరణం గురించినటువంటి వీళ్ళ ఫిలాసఫీ. ఈవెన్చువల్లీ నియర్లీ ఎవ్రీ వన్ గోస్ టు వన్ ఆఫ్ 3 సెపరేట్ హెవెన్లీ కింగ్డమ్స్ విత్ సమ్ అచీవింగ్ గాడ్హుడ్. అపోస్టేట్స్ అండ్ మర్డరర్స్ గో టు అవుటర్ డార్కెస్. 3 రకాలైన రాజ్యాలు ఉంటాయి ఈ ప్రపంచంలో. మనం చనిపోయిన తర్వాత ఏదో ఒక దాంట్లో ఉంటాం మనం. ఆ 3 రాజ్యాలని దేవుడు పరిపాలన చేస్తాడు. అయితే ఈ 3 రాజ్యాలకి బయట ఇంకొక చీకటి బిలం ఉంటుంది, అవుట్ సైడ్ డార్క్నెస్. వాళ్ళు అంటే ఈ మార్మన్ల యొక్క విశ్వాసాన్ని కాదని తప్పని బయటకు వచ్చేసిన వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళందరూ ఆ బయట చీకటి బిల్లంలో ఉంటారు. అది వాళ్ళ నమ్మకం మరణం గురించి. ఇకపోతే కొన్ని విశ్వాసాలని మనం కానీ ఒకవేళ ఏకరువు పెడితే, సీక్రెట్ టెంపుల్ ఎండోమెంట్ రిచువల్స్ అండ్ సెలెస్టియల్ మ్యారేజ్ అవైలబుల్ ఓన్లీ టు మెంబర్స్ ఇన్ గుడ్ స్టాండింగ్. వీళ్ళకు సెలెస్టియల్ మ్యారేజ్ అని జరుగుతుందన్నమాట. కొంచెం ఒక దివ్య వివాహం జరుగుతుంది. ఆ దివ్య వివాహం ఎవరికంటే కేవలం మెంబర్స్కి మాత్రమే. అలాగే కొన్ని సంఘానికి సంబంధించి సంఘాన్ని పెంపొందించడానికి కొన్ని సంప్రదాయాలని పాటిస్తారు. అవి సీక్రెట్గా చేస్తారు. అవి కేవలం చర్చ్ మెంబర్స్కే మాత్రమే. బ్యాప్టిజం ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డెడ్. చచ్చిపోయిన వాళ్ళకి బదులు మనం బాప్తిస్మం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్లా ఎవరైనా పోతే మీరు తీసుకోవచ్చు బాప్తిస్మం. వర్డ్ ఆఫ్ విజ్డమ్ ప్రొహిబిట్స్ టొబాకో, ఆల్కహాల్ అండ్ కెఫైన్ డ్రింక్స్. ఈ కాఫీ తాగరు వాళ్ళు. కాఫీ తాగడం పాపం. అలాగే చుట్టలు, బీడీలు, సిగరెట్లు కాల్చరు. మందు కూడా కొట్టడం అవి తప్పు అనమాట వర్డ్ ఆఫ్ విజ్డమ్ ప్రకారం. 2-year మిషనరీ కమిట్మెంట్ ఎంకరేజ్డ్. ప్రతి మెంబర్ కూడా 2 సంవత్సరాలు మిషనరీగా పనిచేయాలి, చేస్తే మంచిది. 10వ భాగం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి చర్చ్లో. డోర్ టు డోర్ ప్రొసెలటైజింగ్. ఇంటింటికి వెళ్ళి మార్మన్ల సువార్త చెప్పాలి. ఎక్స్టెన్సివ్ సోషల్ నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు బాగా ఒకరికొకరు కనెక్ట్ అయి ఉంటారు. పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ యాన్సెస్ట్రీ డినైడ్ ఫుల్ యాక్సెస్ టు మార్మన్ ప్రీస్ట్హుడ్. ఒకవేళ మీరు నీగ్రోలు అయితే కొంచెం మార్మన్ చర్చ్లోకి మీకు లేదు. నల్లగా ఉండే వాళ్ళని కొంచెం ఈ మధ్యకాలంలో వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. 1978 వరకు వాళ్ళని తిరస్కరించారు. దట్ ఈజ్ మార్మనిస్టిక్ ఫిలాసఫీ బేసికలీ. చదువుతుండగానే మీకు చాలా విషయాలు కనపడి ఉంటాయి ఏంటి అనేది, అంటే వీళ్ళ దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి అని. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే మార్మన్స్ ప్రాథమికమైన సత్యాలను తిరస్కరిస్తున్నారు. త్రియేక దేవుడిని తిరస్కరిస్తున్నారు, యేసుక్రీస్తుని దేవుడిగా తిరస్కరిస్తున్నారు, దేవుణ్ణి మానవుడిని దేవుడి స్థాయికి ఎత్తేశారు, దేవుణ్ణి మానవుడి స్థాయికి దించేశారు. కనుక ఖచ్చితంగా ఇది కల్ట్ అని చెప్పడానికి వీలవుతుంది. బైబిల్ని సొంతగా చదవడానికి కుదరదు. బైబిల్ని బుక్ ఆఫ్ మార్మన్ని పక్కన పెట్టుకొని దాని కళ్ళద్దాల్లోంచి చదివితేనే బైబిల్ అర్థమవుతుంది. స్పెషల్ పెళ్ళిళ్ళు ఇంకా ఇవన్నీ వగేరా వగేరా. వీళ్ళు తాగడము, పొగ తాగడము, కాఫీ తాగడము ఇలాంటి వాటిని నిషేధిస్తారు, కానీ వ్యభిచారాన్ని నిషేధించరు. మరి వాళ్ళకి దాని గురించిన ఖచ్చితమైన ఖండన లేదు. దిస్ ఈజ్ మార్మనిజం. చాలా స్ట్రాంగ్ గ్రూప్ ఇది. రాజమండ్రిలో మీకు సమీపంగా చాలా పెద్ద చర్చి ఉంది. హైదరాబాద్లో మీకు చాలా పెద్ద చర్చ్ ఉంది. మీరు సికింద్రాబాద్ స్టేషన్లో దిగి మీరు వెళ్తూ ఉంటే బేగంపేట వైపు మీకు పక్కన ఫ్లైఓవర్ పక్కన కనపడుతుంది. మార్మన్ అని ఉండదు, నేను ముందుగానే మీకు చెప్పినట్టుగా లేటర్ డే సెయింట్స్ అని ఉంటుంది. ద చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్. ఇకపోతే జెహోవాస్ విట్నెస్ దగ్గరికి కూడా వచ్చి మనం వీ కెన్ కంపేర్.
చార్ల్స్ టెయిజ్ రజల్ 1852 నుంచి 1916 వరకు జీవించాడు. ఈ చార్ల్స్ టెయిజ్ రజల్ అని మీరు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. లేటర్ జోసెఫ్ ఎఫ్ రూథర్ఫర్డ్, ఈయన 1869 నుంచి 1942 వరకు జీవించాడు. పెన్సిల్వేనియాలో 1879లో వీళ్ళు మొదలుపెట్టారు ఈ యొక్క రకమైన బోధను. బ్రూక్లిన్ హెడ్ క్వార్టర్స్ బ్రూక్లిన్లో ఉంది, అండ్ న్యూయార్క్ దగ్గరలో ఉంటుంది అది కూడా. వీళ్ళ యొక్క రచనలు చాలా పవర్ఫుల్గా, చాలా ప్రబలంగా ఉంటాయి. రోడ్ల మీద ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఎలాగ పుస్తకాలు అమ్ముతారో వీళ్ళు కూడా పెట్టి పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. అప్పుడప్పుడు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా మీకు చాలా నవ్వు ముఖం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి పలకరిస్తూ ఉంటారు. కావలి కోట అనే పుస్తకము అమ్ముతుంటారు మీకు, వాచ్ టవర్ ఇంగ్లీష్లో. ఆల్ కరెంట్ వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇంక్లూడ్ ద బైబిల్. న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ని అనే కొత్త బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసుకున్నారు వీళ్ళు. రీజనింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ అని ఈ వాక్యంలోంచి కొన్ని వాక్యాలని ప్రత్యేకంగా ఎత్తి, యేసు ఎందుకు చిన్న దేవుడో, తండ్రి ఎందుకు పెద్ద దేవుడో, వాళ్ళ ఫిలాసఫీ ఎందుకు వాళ్ళ యొక్క డాక్ట్రిన్ వాక్యానుసారమో, సో వాక్యం నుంచి మిస్ఇంటర్ప్రిటేషన్ తోటి వాళ్ళు చదివితే ఒకవేళ నిజమే కాబోలు అనిపించే అంత అందంగా చక్కగా వాళ్ళు రీజనింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ అనే పుస్తకాన్ని కూడా వెలువరిచారు. వాట్ డస్ ద బైబిల్ రియల్లీ టీచ్. తర్వాత వాచ్ టవర్, అవేక్ అనేటువంటి మ్యాగజైన్స్ నడుపుతారు వీళ్ళు. మేల్కొండి, కావలి కోట. సో దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు వన్ పర్సన్ గాడ్నే నమ్ముతారు. అంటే ఏకదేవుడు, ఏక వ్యక్తి అయిన ఏకదేవుడిని వీళ్ళు నమ్ముతారు. కాబట్టి త్రియేక దేవుడిని నమ్మరు. అండ్ యేసుక్రీస్తు ఎవరు అంటే యెహోవా దేవుడు సృజించిన మొట్టమొదటి వ్యక్తి, మొదటి క్రియేషన్. ఇంకా ఆ తర్వాతే అందరినీ సృష్టించాడు. కాబట్టి ఫస్ట్ బార్న్ అంటే పెద్ద కొడుకు లాంటి వాడు అనమాట. సో అది వాళ్ళ ఆలోచన. యేసుక్రీస్తు గురించిన వీళ్ళ అవగాహన, యేసు దేవుడు కాదు, జీసస్ ఈజ్ నాట్ గాడ్, ఈజ్ అ లెసర్ గాడ్, చిన్న దేవుడు. బిఫోర్ హీ లివ్డ్ ఆన్ ఎర్త్ హీ వాజ్ మైకెల్ ది ఆర్కేంజల్. ఈయన మరియ గర్భంలో పుట్టి బయట రాకముందు ఆయన ఎవరో కాదు, ఆయన ప్రధాన దూత అయిన మిఖాయేలే యేసుక్రీస్తు. అది వాళ్ళ నమ్మకం. ఆన్ ఎర్త్ హీ వాజ్ ఎ మ్యాన్ హూ లివ్డ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్ ఆఫ్టర్ డయింగ్ ఆన్ ఎ స్టేక్. క్రాస్ కాదు, స్టేక్. ఒక కొయ్య మీద ఆయన చనిపోయాడు, అది సిలువ కాదు. అయితే ఆయన అద్భుతమైన జీవితాన్ని జీవించాడు, తప్పు పట్టజాలని జీవితాన్ని జీవించాడు. హీ వాజ్ రిజరెక్టెడ్ యాజ్ ఎ స్పిరిట్. ఆయన శరీరం కుళ్ళిపోయింది, శరీరంతో లేవలేదు, ఆత్మగానే లేచాడు, స్పిరిట్గా లేచాడు, శరీరం కుళ్ళిపోయింది. జీసస్ ఈజ్ నాట్ కమింగ్ అగైన్, ఆయన మళ్ళీ రాడు. ఆయన 1914లో ఆత్మరూపంలో వచ్చేసాడు. అదే మాకు దర్శనమిస్తే మీకు ఈరోజు చెప్తున్నాం, ఇంక మళ్ళీ రాడు ఆయన. వెరీ సూన్ హీ అండ్ ద ఏంజల్స్ విల్ డిస్ట్రాయ్ ఆల్ నాన్ జెహోవా విట్నెసెస్. త్వరలోనే ఆయన దూతల సమూహం ఇట్లా కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళని, నాలాంటి వాళ్ళని, మీలాంటి వాళ్ళని అందరిని కూడా వినాశనం చేస్తారు. ఎందుకంటే మనం యెహోవా సాక్షులం కాదు కాబట్టి. యెహోవా సాక్షులు కాని వాళ్ళందరినీ కూడా వాళ్ళు వినాశనం చేస్తారు. ఇకపోతే పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు నమ్మే సిద్ధాంతం, పరిశుద్ధాత్మ శక్తి, వ్యక్తి కాదు, ఆయనకి వ్యక్తిత్వం లేదు, ఆయన దేవుడు కాదు. ఇంపర్సనల్ హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ గాడ్ బట్ రాదర్ అన్ ఇన్విజిబుల్ యాక్టివ్ ఫోర్స్ ఫ్రమ్ జెహోవా. యెహోవా నుంచి వచ్చేటువంటి అదృశ్యమైనటువంటి, చాలా చలించేటువంటి, చైతన్యమైనటువంటి గొప్ప శక్తిగా వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముతారు. రక్షణ విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళు మొదటి సిద్ధాంతం ఏంటంటే మీరు యెహోవా సాక్షులుగా మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి. మోస్ట్ ఫాలోయర్స్ మస్ట్ ఎర్న్ ఎవర్లాస్టింగ్ లైఫ్ ఆన్ ఎర్త్ బై డోర్ టు డోర్ వర్క్. యెహోవా సాక్షులు అయిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంటింటికి వెళ్ళి మీరు యెహోవా సాక్షుల సువార్త చెప్పాలి. ఆ విధంగా మీరు రక్షణ తొందరగా సంపాదించుకుంటారు.
సాల్వేషన్ ఈజ్ ఇన్ హెవెన్ ఈజ్ లిమిటెడ్ టు 1,44,000. అక్కడ ఎక్కువ స్థలం లేదు. అక్కడ 1,44,000 మందికే సీట్లు ఉన్నాయి. 1,44,001కి సీట్ లేదు. కాబట్టి మీరు తొందరపడి అందులోకి రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. వీళ్ళని వాళ్ళు అభిషిక్తులు అంటారు, ఎవరైతే ఈ 1,44,000 మంది ఉన్నారో యెహోవా సాక్షులు. దిస్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ రీచ్డ్. ఒకవేళ ఇంకెవరైనా సాల్వేషన్ చెప్పాలంటే ఈ నెంబర్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. కాబట్టి మీరు యెహోవా సాక్షులు మీ ఇంటికి వచ్చినప్పుడు 1,44,000 మంది ఆల్రెడీ రీచ్ అయిపోయారంట కదండి, ఇప్పుడు నేను వచ్చినా కూడా వేస్ట్ అంటే కదా. మీరు కొంచెం లేట్గా వచ్చారు మా ఇంటికి, కొంచెం ముందు వచ్చి ఉంటే కొన్ని సంవత్సరాల ముందు బాగుండేది, ఇంక పెద్ద లాభం ఏం లేదు కదా, నేను వేరే ట్రై చేసుకుంటానని చెప్పండి మీరు. రైట్. మరణం గురించి, ద 1,44,000 లివ్ యాజ్ స్పిరిట్స్ ఇన్ హెవెన్. ద రెస్ట్ ఆఫ్ ద రైచస్, ద గ్రేట్ క్రౌడ్, లివ్ ఆన్ ఎర్త్ అండ్ మస్ట్ ఒబే గాడ్ పర్ఫెక్ట్లీ ఫర్ 1,000 years ఆర్ బీ యానిహిలేటెడ్. కాబట్టి 1,44,000 మంది ఈ ప్రత్యేకమైన గుంపు పరలోకంలో ఆత్మల సమూహంగా జీవిస్తుంది. ఇక 1000 సంవత్సరాలు ఉంటాయి. ఈ 1000 సంవత్సరాల్లో మిగిలినటువంటి ఆ గుంపులో చేరలేక సీట్ సంపాదించలేని వాళ్ళందరూ కూడా, వాళ్ళు మంచి విశ్వాసులైతే, అంటే మిగిలిన యెహోవా సాక్షుల విశ్వాసం ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరూ ఈ భూమి మీద జీవిస్తారు. అయితే వాళ్ళ పని ఏంటంటే, వాళ్ళు ఏ విశ్వాసులైనా దేవుడికి లోబడాలి, లోబడుతూనే ఉండాలి. ఒకవేళ అలా లోబడకపోతే ఆయన మనల్ని ఇంకా లేకుండా చేసేస్తాడు. అంటే మరణం తర్వాత కూడా ఇంకా ఆత్మ కూడా ఉండదు, అలా వినాశనం చేస్తాడు లోబడని వాళ్ళని. మరణం అంటే వాళ్ళ ఉద్దేశం అది. ఇంకా మరణంతో ఫుల్ స్టాప్, ఆ తర్వాత ఇంకేం లేదు. ఇతర నమ్మకాలని మనం చూస్తే, ఇంటర్నేషనల్ బైబిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనే ఒక ఐడెంటిటీతో కూడా వీళ్ళు పిలువబడుతూ ఉంటారు. ఎప్పుడైనా మీరు IBSA, ఇంటర్నేషనల్ బైబిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఎక్కడైనా చూస్తే, ఇది యెహోవా సాక్షుల బ్యాచ్ అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి, వేరే పేరు అది. మీట్ ఇన్ కింగ్డమ్ హాల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ చర్చెస్. వాళ్ళు సంఘాల్లో రారు, వాళ్ళు కింగ్డమ్ హాల్ అంటారు. వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటారు, ఒక హాల్ పెట్టుకుంటారు, లేకపోతే అద్దెకి తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఆ దేశ జెండాకి సెల్యూట్ చేయరు, అది తప్పు, అది పాపం. కాబట్టి స్వాతంత్ర దినం రోజున జెండాకి సెల్యూట్ చేయడం అనేది తప్పు. యాక్టివ్ మెంబర్స్ ఎంకరేజ్ టు డిస్ట్రిబ్యూట్ లిటరేచర్ డోర్ టు డోర్. వన్స్ ఎ ఇయర్ లార్డ్స్ ఈవినింగ్ మీల్ కమ్యూనియన్, ఓన్లీ అనాయింటెడ్ వన్స్ మే పార్టేక్. ఈ 1,44,000 మందిలో ఎవరైతే ఉన్నారని నమ్ముతున్నారో వాళ్ళకు మాత్రమే కమ్యూనియన్, ప్రభురాత్రి భోజనాన్ని వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇస్తారు. డు నాట్ అబ్జర్వ్ హాలిడేస్ ఆర్ బర్త్డేస్. వాళ్ళందుకని మీ ఇంటికి వచ్చినప్పుడు క్రిస్మస్ జరుపుకోవడం కరెక్టేనా, బైబిల్ ఇలా ఉందా, అసలు యేసుప్రభు అప్పుడు పుట్టాడని తెలుసా మీకు, ఇలాగా బర్త్డేలు చేసుకోవచ్చా, ఇలా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో కాబట్టి బర్త్డే చేసుకోకూడదు, కేక్ కట్ చేసుకోకూడదు, క్యాండిల్ వెలిగించకూడదు, చాలా విషయాలు చెప్తూ ఉంటారు అనమాట. అందుకే యాక్చువల్గా వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే అది నమ్మబుల్గా ఉంటుంది చూడడానికి కదా. నమ్మబుల్ అనే వర్డ్ ఇంగ్లీష్లో లేదు, ఉందనుకుంటారు. ఫర్బిడెన్ టు ఓట్, సెల్యూట్ ద ఫ్లాగ్, వర్క్ ఇన్ ద మిలిటరీ, యాక్సెప్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. సో జెండా వందనం చేయరు, మిలిటరీలో పనిచేయరు, అలాగని అవయవ మార్పిడి కానీ లేకపోతే రక్తదానం కానీ చేయకూడదు, అది పాపం. ఇది యెహోవా సాక్షులకు సంబంధించినటువంటి విషయాలు. సో మళ్ళీ వీళ్ళు కూడా ఫౌండేషనల్ ట్రూత్స్ని వాళ్ళు విభేదిస్తున్నారని, త్రియేక దేవుడిని ఒప్పుకోవట్లేదు, యేసుక్రీస్తుని తక్కువగా వాళ్ళు చూస్తారని మనకి అర్థమవుతుంది. ఈ రెండు అవాంతర శాఖల్ని ఎలా ఎదుర్కోవాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి. మోమన్స్ని ఒకవేళ తీసుకుంటే వాళ్ళు దైవ స్వభావాన్నే మార్చేసినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు ఒకప్పటి మనిషే, ఒకప్పటి మనిషి దేవుడు అయ్యాడు, కాబట్టి మనం కూడా ఒక రోజున దేవుడు అవ్వగలం. మనం అడగాలి అప్పుడు వాళ్ళని, మనిషి కాకముందు మనం ఎవరము అంటే మీరేమన్నా డార్విన్ లాగా అట్లా పాములు కోతులయ్యి, కోతులు మనుషులయ్యి, మనుషులు దేవుళ్ళు అయ్యారా? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఋషులు మహాపురుషులు అవుతారు.
యుగ పురుషులు అవి చివరికి ఇలవేల్పులు అవుతారు, దేవుళ్ళు అవుతారు అని మనం పాటలు రాసుకున్నాం కదా. కాబట్టి అలాగే ఏమైనా మీరు అనుకుంటున్నారా? సో మనం అడగాలి వాళ్ళని, మనం ఆలోచన చేయాలి. చాలా సింపుల్, అంటే ఇంకా వాక్యంలోకి మనం వెళ్లకుండానే, బిబ్లికల్ టీచింగ్ లేకుండానే మనం అడగచ్చు కొన్ని విషయాల్ని. ఈరోజు యోగాలో కూడా అదే చెప్తున్నారు, దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నువ్వు యోగా చేస్తే నీలో ఉన్న దేవుడిని తెలుసుకుంటావు, నువ్వు దేవుడు అవుతావు. అదే హిందూ ఫిలాసఫీ. దేవుడు అనంతుడు బై డెఫినేషన్. అనంతుల్లో ఎప్పుడైనా బికమింగ్ అనేది ఉంటుందా? అంటే మార్పు చెందుతూ ప్రోగ్రెస్ అవ్వడం, జుట్టు నెరిసిపోవడం, లేకపోతే ఎదగడం. ఒకప్పుడు చిన్నపిల్లారి నువ్వు చిన్నప్పుడు చూసానరా నిన్ను, ఇంత పెద్దోడు అయిపోయావా అని అంటుంటాం అప్పుడప్పుడు కొంతమందిని మనం చూసి. అలా దేవుడిని చూసి, అరే నేను 10 ఏళ్ల క్రితం నేను 31వ తారీఖున కల్వరి బ్యాప్టిస్ట్కి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ప్రభువా, నువ్వు ఇంత ఎదిగిపోయావు. అలా దేవుడికి ఏమన్నా ఉంటాయా అలాంటి లక్షణాలు? సో మోర్మన్ల సిద్ధాంతం, మోర్మన్ల యొక్క దేవుని గురించినటువంటి ఐడియా చాలా అసంబద్ధంగా ఉంది. ఈరోజు ఏ మతమైనా ఒప్పుకుంటుంది దేవుడు అనంతుడు అని. అనంతుల్లో ఎదగడము తరగడము ఉండదు. అనంతుడికి మొదలుండదు. కాబట్టి అనంతుడు ఒకప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా అయ్యాడు. బైబిల్లో ఏమనుంది? ఇశ్రాయేలు, నువ్వు ఎందుకు లయము కాలేదు, నువ్వు ఎందుకు నాశనం కాలేదు? ఎందుకు నాశనం కాలేదంటే నీ దేవుడైన యెహోవా మారనివాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చదవలేదా? నీ దేవుడైన యెహోవా మార్పు లేనివాడు, మార్పు నొందనివాడు కనుక మీరు లయము కాలేదు. సో ఇన్ఫైనైట్కి మరొక లక్షణం ఏమిటంటే ఇన్ఫైనైట్ ఎప్పుడు మార్పు చెందదు. అందుకని మనం మ్యాథమెటిక్స్లో ఏమని చదువుతామంటే ఇన్ఫైనైట్ ఈజ్ కాన్స్టెంట్ అని చదువుతాం మనం. అదొక స్థిరాంకం. దేవుడు కూడా మారని తత్వము కలిగినవాడు. ఆయన తన మనసును మార్చుకోడు, ఆయన తన బుద్ధిని మార్చుకోడు, ఆయన తన క్యారెక్టర్ని మార్చుకోడు, ఆయన తన ప్రేమను మార్చుకోడు, తన న్యాయాన్ని నీతిని మార్చుకోడు. కాబట్టి ఆయన ఒకప్పుడు మనిషిగా ఉండి తర్వాత దేవుడు అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే ఫైనైట్ పరిమితమైంది, ఇన్ఫైనైట్ అనంతమైంది కావడానికి వీల్లేదు. ఫైనైట్ కెన్ నెవర్ బికమ్ ద ఇన్ఫైనైట్. ఒకవేళ చెప్పాలంటే ఇన్ఫైనైట్ కాసేపు ఫైనైట్ టర్మ్స్లో కాసేపు కనపడడానికి వీలవుతుంది. అప్పుడప్పుడు మీకు కరెంటు ఏదైనా కాకి వాలినా, ఏదైనా దాని మీద ఒక పచ్చి కర్రబడినా సడన్గా ఒక పెద్ద మంట వస్తుంది. కానీ అదొక్కటే కాదు, మొత్తం కరెంట్ అంతా అది కాదు. కరెంట్ అందులోంచి ఎప్పటి నుంచో వెళ్తుంది, కానీ అప్పుడప్పుడు అట్లా మేనిఫెస్ట్ అవుతుంది, బయటపడుతుంది. కానీ అదొక్కటే కరెంట్ కాదు. కాబట్టి ఒక మహాశక్తి కొద్దిపాటి శక్తిగా, లేకపోతే ఒక మహా వ్యక్తి అయిన దేవుడు ఒక చిన్న వ్యక్తిగా అప్పుడప్పుడు కనపరుచుకోగలడు. కానీ చిన్న వ్యక్తి అయిన దేవుడు ఓ మహా వ్యక్తిగా అనంతుడిగా ఎదగడం అనేది సాధ్యం కాదు. ఫైనైట్ ఎప్పుడు ఇన్ఫైనైట్ అవడానికి కుదరదు. కానీ అనంతమైన దేవుడు పరిమితమైన మానవుడు కావడానికి కుదురుతుంది. ఎందుకంటే మనిషిని తన పోలికలో చేసుకున్నాడు కాబట్టి. సృష్టి చేయబడినది, సృజింపబడినది సృష్టికర్త ఎప్పటికీ కాలేదు. కానీ సృష్టికర్త సృష్టిలోకి రాగలడు, పాసిబుల్. కాబట్టి మోర్మన్లు అనుకున్నట్టుగా బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ చాలా స్పష్టంగా దేవుణ్ణి నిత్యుడిగా పరిచయం చేస్తుంది. ఆయనకు ఆది అంతాలు లేనివాడిగా పరిచయం చేస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు కూడా పరిచయం చేసుకునేటప్పుడు నేను అల్ఫయును ఒమేగా. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించడం అంటే దాని అర్థం ఏమిటంటే సృష్టిని చేయడం మొదలు పెట్టడమే మొదలు అనే మాటకి దేనికి సంబంధించిన మాట? అది టైంకి సంబంధించిన మాట, కాలానికి సంబంధించిన మాట. కాలం ఎప్పుడు పుట్టింది? లోకం పుట్టినప్పుడే పుట్టింది. కాలాన్ని, పదార్థ ప్రపంచాన్ని వేరు చేయలేం. అందుకని టైంని 4th డైమెన్షన్ అంటాం.
పదార్థ ప్రపంచాన్ని సృజించడం మొదలు పెట్టినప్పుడే కాలం కూడా మొదలైంది. అందుకని బైబిల్ ఏమని అంటుందంటే, అనగనగా ఒక రోజు దేవుడు భూమి ఆకాశమును సృజించనని లేదు. దేవుడు ఏమని రాయించాడంటే, ఇన్ ద బిగినింగ్, ఆది యందు. అంటే అంతకుముందు ఏం లేదు. నా అంతకుముందు ఏదన్నా ఉంటే ఓన్లీ గాడ్ ఈస్ దేర్. కనుక దేవుడికి మొదలు ఉండదు, ఆయనకు ముందు ఎవరు ఉండరు. కాబట్టి ఆయన్ని సృజించాల్సిన పని లేదు, ఆయన మరొకటి కావాల్సిన పని లేదు. సో మోర్మన్ యొక్క డాక్ట్రిన్ అంటే దేవుడు ఎలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాడు. రెండవది, మోర్మన్స్ ఏమని నమ్ముతున్నారంటే దేవుడికి ఒక శరీరం ఉంటుంది. దేవుడికి శరీరం ఉంటే ఆయన పరిమితమైన వాడు అవుతాడు, కానీ అపరిమితమైన వాడు అవడం. మళ్ళీ ఇట్ గోస్ అగెయిన్స్ ద బిబ్లికల్ డెఫినేషన్ ఆఫ్ గాడ్. బైబిల్ చెప్తున్నటువంటి నిర్వచనం, దేవుడు అనంతుడు, నిత్యుడు అన్నదానికి సృజింపబడిన ప్రతిదీ, పదార్థం ప్రతిదీ కూడా మొదలుంటుంది దానికి, కానీ దేవునికి మొదలు లేదు. దేవునికి మొదలు లేదంటే ఆయన పదార్థ ప్రపంచానికి బందీ కాదు, ఆయనకి బాడీ ఉండదు, బాడీని తీసుకుంటే తప్ప. కాబట్టి మోర్మన్లు నమ్మినట్టుగా దేవుడికి బాడీ. మూడవది, మోర్మన్లు ఏమంటున్నారంటే దేవుడు తండ్రిగాను, మేల్గాను, ఫిమేల్గాను, హెవెన్లీ మదర్ గాను ఉంటున్నారు. దేవుడికి సెక్స్ ఉండదు. ఆయన భౌతిక ప్రపంచానికి, బయలాజికల్ ప్రపంచానికి అతీతుడు కనుక ఆయనకు సెక్స్ అనేది అప్లై అవ్వదు. చూడండి, చాలా సింపుల్గా మిమ్మల్ని నేను ఇలా అడిగాను అనుకోండి, ఆ అమ్మాయి మంచిదేనా అంటే మీరేమంటారు? అయితే మంచిదేనో మంచిది కాదనో అంటారు. లేకపోతే కొంతమంది మంచిదే కానీ నన్ను అడగండి బాబు అంటారు. అదొక బ్యాచ్ ఉంటుంది, పుల్లబెట్టి వెళ్ళిపోతారు పక్కకి. కానీ నేను అదే సెన్స్లో అమ్మాయి మంచిదేనా అంటే అమ్మాయి క్యారెక్టర్ మంచిదేనా అని, లేకపోతే అబ్బాయి మంచోడా అంటే అబ్బాయి క్యారెక్టర్ మంచిదేనా అని, అదే సెన్స్లో ఈ పెన్ క్యారెక్టర్ మంచిదేనా అని అడిగాను అనుకోండి, మీరేం జవాబు చెప్తారు? క్యారెక్టర్ అమ్మా. మీరేమంటారంటే క్యారెక్టరు అంటే ఆ ప్రశ్న పెన్నుకి అప్లై కాదు. అలాగే దేవుడు మేలా ఫిమేలా అని అడిగితే మీరేమంటారు? దేవుడికి ఆ ప్రశ్న అప్లై కాదు. కొన్ని ప్రశ్నలు కొంతమందికి అప్లై అవ్వవు. ఒక పురుషుడు గవర్నమెంట్ ఆఫీస్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు, మంచి గెజిటెడ్ ఆఫీసరు. వాళ్ళ పక్కన కొలీగ్, సార్ మీరు మెటర్నిటీ లీవ్ ఎప్పుడు అప్లై చేస్తున్నారని అడిగారు అనుకోండి, ఆయనకి అప్లై అవ్వదు. నేనా అంటాడు ఆయన. నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు గార్నియర్ వాడుతున్నారా, గాడ్రేజ్ వాడుతున్నారా అని అడిగారు అనుకోండి, నాకు అప్లై అవ్వదు, ఎందుకంటే నేను వాడను. మరి అసలు జుట్టు ఏమాత్రం లేని వాళ్ళకి మీరు ఎదువిని వాడతారు సార్ అని అడిగారు అనుకోండి, దానికి అప్లై అవ్వదు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోసయ్య గారు లేచి, కాంగ్రెస్ పార్టీ ఉండేది అప్పట్లో, ఇలా అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు పథకాలు చాలా గొప్పకున్నాయండి, కాకపోతే నాలాంటి వాళ్ళకి దువ్వినిచ్చి దూకోమన్నట్టున్నాయి అన్నాడు ఆయన. కొంతమందికి అప్లై కావు. సో మోర్మన్లు చెప్తున్నట్టుగా సెక్స్ డజంట్ అప్లై టు గాడ్, హీఈస్ అబవ్ బయాలజీ అండ్ ఫిజిక్స్. అందుకని ఎక్కడ కూడా మనం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు కూడా ఫెమినైన్ జెండర్ అంటే స్త్రీలింగము వాడినట్టుగా మనం చూడం. మరి పుంలింగం ఎందుకు వాడారు? అది పుంలింగం కాదు, అది వ్యక్తికి సంబంధించిన లింగం. మనకి వ్యక్తుల్ని గురించి మాట్లాడుతూ పుంలింగం కాకుండా, స్త్రీలింగం కాకుండా ఉన్నటువంటి పదం లేదు తెలుగులో. మీరు చెప్పండి, వీలైతే ఉందేమో. వ్యక్తుల గురించే మాట్లాడాలి. సపోజ్ ఈ మైక్ గురించి మాట్లాడతాం అనుకోండి, అది ఇది అని మాట్లాడతాం. మీ ఇంట్లో కుక్కపిల్ల గురించి మాట్లాడేటప్పుడు కూడా అది ఇది అని మన ఈ మధ్య అది అంటుంటే వాళ్ళు ఎవరో పాపం ఫీల్ అయ్యారు, అట్లా అన్నది జిమ్మి అనాలి దాన్ని అన్నారు. ఓకే, మనం ఎంత అద్భుతమైన కల్చర్లో ఉన్నారంటే బాయర్ని ఏమే అంటాడనమాట, కుక్కనేమో జిమ్మి అంటాడనమాట.
చాలా అద్భుతమైన కల్చర్ మంది. కానీ గ్రామర్ ప్రకారము మనము కుక్కల్ని, పిల్లుల్ని, నక్కల్ని అది ఇది అంటాం తెలుగులో. వస్తువులను కూడా అది ఇది అంటాం. వ్యక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె, అతడు అంటాం, ఆయన, ఆమె అంటాం. కానీ స్త్రీలింగము పుంలింగంకి కానటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక పదం మనకి తెలుగులో లేదు. అంచేత దేవుడికి ఆయన అని వాడడం జరిగింది, అంతేగాని ఆయన పుంలింగం అని కాదు. ఎందుకంటే ఆ పదం లేదు కాబట్టి. చాలామంది స్త్రీవాదులు, ఫెమినిస్టులు ఏమనుకున్నారంటే బైబిల్లో దేవుడిని మేలుగానే ఎందుకు పిలవాలి? అమ్మ మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. దేవుడు మేలు కాదు, ఫీమేల్ కాదు, మీరేమో అస్సలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అది వ్యక్తిత్వానికి సంబంధించి. అందుకని నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, సత్యస్వరూపి అయిన ఆత్మ వస్తాడు అని చెప్పినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన అని ఎందుకు వాడాడు? వ్యక్తిత్వానికి సంబంధించి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి, కానీ స్త్రీలింగానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒకవేళ స్త్రీలింగం అయి ఉంటే ఆమె అని ఉండేవాడు కదా, అనాలి కదా, అనలేదు అలాగా. కాబట్టి హీఈస్ నెయిదర్ మేల్ నార్ ఫీమేల్, హీఈస్ ఎ పర్సన్ గాడ్ అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి బైబిల్ని చదివినప్పుడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా యెహోవా సాక్షుల్లాగా, ఈయన వేరే దేవుడు, యెహోవా సాక్షులు కూడా చిన్న దేవుడు. వాళ్ళు యెషయా గ్రంథం తీయిస్తారు మీ చేత, 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. యేసుక్రీస్తు వారి గురించి ఏముందో అని మీరు చదివితే ఏమని ఉంటుంది? బలవంతుడైన దేవుడు. ఇంగ్లీష్ బైబిల్ ఉందా మీ ఇంట్లో అని అడుగుతారు. మీ ఇంట్లో పొరపాటున లేదనుకోండి, వాళ్ళు తీస్తారు బయటికి. చూడండి అమ్మ, నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్పడం వాళ్ళకి సులభంగా ఉంటుంది, వాళ్ళ ఫిలాసఫీ ఈ పాయింట్కి వచ్చేటప్పటికి. అందుకని ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే మైటీ గాడ్ అని ఉంటుంది. సరే అమ్మా, యెహోవా దేవుడి గురించి బైబిల్లో ఏముందమ్మా పాత నిబంధనలో? ఆల్ మైటీ గాడ్ అని. అదేనమ్మా తేడా. ఆయన ఆల్ మైటీ గాడ్, ఈయన మైటీ గాడ్. ఏం మర్మం చెప్పావు అని మనం అనుకొని కింద పడిపోతాం అనమాట. మనం అందుకని హోల్డ్ ఆన్. అయిపోయిందా మీరు చెప్పడం? లేదు, ఇంకో పాయింట్ ఉంది, అది చెప్పకముందు ఇక్కడే నెక్స్ట్ లైన్ చదవండి ఒకసారి అని మనం చదివించాలి వాళ్ళని. నెక్స్ట్ లైన్లో ఏముంది? నిత్యుడైన తండ్రి. నిత్యుడైన తండ్రిని ఎవరిని పిలుస్తున్నారు? తండ్రిని పిలవట్లా, కుమారుడిని పిలుస్తున్నారు. దీనికి మీరేమంటారండి అని వాళ్ళని ఎదురు ప్రశ్నించాలి. వాళ్ళు యోహాను సువార్త 1వ అధ్యాయం తీసుకుని, 1వ వచనం తీసుకుని, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ 3 లైన్లు తీసుకుంటారు. తీసుకొని అక్కడ వాక్యము దేవుడై ఉండెను అన్నప్పుడు అక్కడ దా లేదండి గ్రీక్లో అంటారు. మీరు జాగ్రత్తగా చదివితే దేవుడు అని వాడినప్పుడల్లా ఒకే విధంగా వాడారు. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. వీళ్ళు చెప్తున్నట్టుగా, వీళ్ళు చమత్కరిస్తున్నట్టుగా 2 రకాలైన పదాలు లేదా 2 రకాలైన ఆర్టికల్స్ అక్కడ వాడలేదు. మీరు గ్రీక్ బైబిల్ చదివితే, ఒకవేళ మీకు ఓపిక ఉంటే నేను ఇప్పుడే మీకు చదివి నేను గ్రీక్లో మీకు వినిపిస్తాను. ఐ హ్యావ్ మై వర్షన్ ఇన్ మై సెల్ ఫోన్. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. దాంట్లో కింద ఉన్న మాట ఏంటంటే ఎన్ఆర్కేఎన్ హో లోగోస్. వర్డ్ అన్న చోట, వాక్యం అన్న చోట లోగోస్ అనే మాట వాడింది. అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్. కై హో లోగోస్ ఎన్ ప్రోస్ టోన్థియోన్, విత్ గాడ్. అండ్ గాడ్ వాజ్ ద వర్డ్. గ్రీక్లో మీరు చదివితే వాక్యము దేవుడై ఉండేనని లేదు, దేవుడే వాక్యమై ఉండేనని ఉంది. ఇది ఇంకా స్ట్రాంగ్. అండ్ ద గాడ్ వాజ్ ద వర్డ్. కై థియోస్ ఎన్ హోలోగోస్.
ఆ దేవుడే వాక్యము. కాబట్టి మనం గ్రీకు బైబిల్ అలా ఉంది, హీబ్రూ బైబిల్లో ఎలా ఉందని మన చెవిలో పుష్పాలు పెడతారు. యూ షుడ్ నాట్, దానికి మనం తావు ఇవ్వకూడదు. వాళ్ళు అంటారు యేసుక్రీస్తు అందరికంటే ముందు సృజింపబడినటువంటి దూత అంటారు యెహోవా సాక్షుల దగ్గరికి వచ్చేటప్పటికి. టైం సేవ్ చేయడానికి ఇద్దరిని గురించి మాట్లాడుతూ వాక్యం మీకు చూపిస్తున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చూద్దాం. ఇట్స్ గుడ్ టు లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్స్ దో ఇట్ కన్జ్యూమ్స్ టైం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయాన్ని 2వ అధ్యాయాన్ని మీరు చాలా క్షుణ్ణంగా వర్స్ బై వర్స్ చదవాలి మీకు తీరికున్నప్పుడు. నా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మీరు చదివితే కుమారుడి గురించి హెబ్రీ గ్రంథకర్త చాలా అద్భుతంగా రాస్తాడు. ఫర్ టు విచ్ ఆఫ్ ద ఏంజల్స్ డిడ్ హీ ఎవర్ సే, దేవదూతల్లో ఎవరితోనైనా దేవుడు ఇలా చెప్పినా ఏంటి, ఎలా? యు ఆర్ మై సన్, టుడే ఐ హ్యావ్ బిగాటెన్ యూ అని ఎవరితోనైనా చెప్పాడా? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఏ దేవదూతలతోనైనా దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? ఇంకా ముందుకెళ్ళి హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, ఐ విల్ బీ టు హిమ్ అ ఫాదర్ అండ్ హీ షల్ బీ టు మీ ఎ సన్. నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతను నాకు కుమారుడిగా ఉంటాడని ఒక్క దేవదూతతోనైనా ఎప్పుడైనా చెప్పాడా? ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? హెబ్రీయులకు రాస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధనని ఎప్పటి నుంచో చదువుతున్నటువంటి గ్రూప్కి రాస్తున్నాడు. నో, చెప్పలేదు. 6వ వచనం, బట్ వెన్ హీ అగైన్ బ్రింగ్స్ ద ఫస్ట్ బార్న్ ఇన్ టు ద వరల్డ్ హీ సేస్ లెట్ ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ వర్షిప్ హిమ్. ఎంత అద్భుతమైన లాజిక్ తీసుకొస్తాడంటే హెబ్రీ గ్రంథకర్త. ఒకవేళ యేసుక్రీస్తు వారు మీరు అనుకున్నట్టుగా, ఎందుకంటే 1వ శతాబ్దంలో కూడా ఈ బ్యాచ్ ఉన్నారు, యేసుక్రీస్తు దూతల లాంటి వాడే అని. యేసుక్రీస్తు దూతలకు సమానుడైతే ఇలా ఎందుకు చెప్పాడు తండ్రి అయిన దేవుడు? ఎలా చెప్పాడు? లెట్ ఆల్ ఏంజల్స్ ఆఫ్ గాడ్ వర్షిప్ హిమ్. దేవదూతలందరూ ఆయనకి నమస్కారం చేయాలని, ఆయనకు మొక్కాలని ఎందుకు చెప్పారు? ఒకవేళ ఆయన వాళ్ళ కొలీగ్ అయితే కొలిక్కి మొక్కుతామా? మొక్కం. అండ్ ఆఫ్ ద ఏంజల్స్ హీ సేస్, కుమారుడు గురించి అయితే దేవదూతలంతా కుమారుడికి మొక్కాలని చెప్పిన దేవుడు దేవదూతల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాడో చూడండి అంటాడు హెబ్రీ గ్రంథకర్త. చూడండి, హూ మేక్స్ హిస్ ఏంజల్స్ స్పిరిట్స్ అండ్ హిస్ మినిస్టర్స్ అ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. దేవదూతల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు సేవకులుగా వాళ్ళని అభివర్ణిస్తున్నాడు, వాయువులుగా, అగ్నిజ్వాలలుగా, సేవకులుగా వారిని అభివర్ణిస్తున్నాడు. కుమారుడి దగ్గరికి వచ్చేటప్పటికి దేవదూతలందరూ ఆయనకి మొక్కాలి అని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా నాకు కాకుండా ఇంకెవరికి మొక్కమని చెప్పాడా బైబిల్ దేవుడు? నెవర్. చెప్పాడు అంటే కుమారుడు ఆయనతో సమానుడు. యెహోవా సాక్షుల ఆర్గ్యుమెంట్ నిలబడదు. ఇంకొంచెం ముందుకెళ్దాం. ముందుకెళ్ళి 2వ అధ్యాయంలోకి మీరు వెళ్ళి చూస్తే, అంటే మనకు సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలను నేను మీకు చూపిస్తూ ఉన్నాను. 16వ వచనం, ఫర్ ఇండీడ్ హీ డస్ నాట్ గివ్ ఎయిడ్ టు ఏంజల్స్ బట్ హీ డస్ గివ్ ఎయిడ్ టు ద సీడ్ ఆఫ్ అబ్రహాం. తెలుగులో ఏమనుందంటే, ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు కానీ, దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు కానీ అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. ఏమర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు వారు ఇన్కార్నేట్ అవ్వకముందు, నరావతారం తీసుకోక మునుపు ఆయన అటు నరుల అవతారంలో కానీ, శరీరంలో కానీ, ఇటు దేవదూతల అవతారంలో కానీ లేడని అర్థమవుతుంది. ఎందుకని? చూడండి, ఆ పరిభాష జాగ్రత్తగా గమనించండి. దేవదూతల స్వభావమును ధరించుకొనక. ఈ మాటను మీరు ఎలా అర్థం చేసుకుంటారు? దేవదూతల స్వభావంలో ఆల్రెడీ ఆయన ఉండుంటే, ఆయన మైకిలు అనేటువంటి మిఖాయేలుని దేవదూత అయి ఉంటే, ఆ మిఖాయేలు దేవదూతల స్వభావం ధరించుకొనక అంటారా? అనరు. మీరంతా మనుషులే కదా, నేను కూడా మనుషునే కదా. మీరు ఎప్పుడైనా ఇలా అంటారా? నేను మనిషి స్వభావం ధరించుకొనక.
అని మీరు ఎప్పుడైనా అంటారా? కొంతమంది అంటుంటారు, నాకు కానీ కోపం వచ్చిందంటే నా మనిషిని కాదు అని. ఎప్పుడు మనిషి అయ్యామని ఇప్పుడు కొత్తగా చెప్పడానికి నువ్వు? అప్పుడప్పుడు మనల్ని మనమే కించపరుచుకుంటూ ఉంటాం కోపంలో. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తిడతా ఉంటారు జంతువుల పేర్లు పెట్టి. అది వాళ్ళని కూడా జంతువులుగా చేస్తే అనే సంగతి వాళ్ళు మర్చిపోతారు చాలాసార్లు. చాలామంది చెల్లెళ్ళు అన్నల్ని పంది అంటుంటారు, దున్నుపోతా అంటుంటారు. పాపం దానివల్ల వీళ్ళు కూడా అది అయిపోతారన్న సంగతి మర్చిపోతారు వాళ్ళు. యేసుక్రీస్తు దేవదూత అయితే ఈ మాట రాయబడదు, దేవదూతల స్వభావమును ధరించుకొనక. సో జెహోవాస్ విట్నెస్ యొక్క ఆర్గ్యుమెంట్ నిలబడదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఆల్రెడీ చూసాం కనుక మనం ముందుకు వెళ్దాం. రక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు మా చర్చికి వస్తేనే రక్షణ, మా దగ్గర బాప్తిసం తీసుకుంటేనే రక్షణ. అక్కడ కాసేపు ఆగుదాం. అసలు బాప్తిసం వల్ల రక్షణ వస్తుందా? బాప్తిస్మానికి సంబంధించిన చర్చ వాళ్ళు చెప్పండి నాకు. ఇది బ్యాప్టిస్ట్ డాక్ట్రినా? కాదు. బాప్తిస్మము ఖచ్చితంగా తీసుకోవాలి, అది ఆజ్ఞ కాబట్టి. యేసుక్రీస్తుని మనం వెంబడిస్తే, ఆయన శిష్యులమైతే ఆయన మాట వినాలి కనుక మనం ఆజ్ఞను శిరసా వహిస్తున్నాం. అంత మాత్రం చేత నీటి బాప్తిస్మం నన్ను పరలోకానికి నెట్టలేదు, పరలోకానికి ప్రమోట్ చేయలేదు, తీసుకువెళ్ళలేదు, తోసుకెళ్ళలేదు. ఇలా చాలామంది నమ్మి పాపం పిల్లలు పోతున్నప్పుడు వాళ్ళకి పాపం చిన్నపిల్లలు చచ్చిపోతే పరలోకంకి వెళ్ళరేమోనని వాళ్ళకి చైల్డ్ బాప్టిజం ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఒక మూఢ నమ్మకం, ఒక శంక, ఎక్కడో అనుమానం, అయ్యో బాప్టిజం ఇవ్వకపోతే మరి పాపం దొంగకి బాప్తిస్మం ఉందా? మళ్ళీ వర్షం పడింది కదన్నా అందుకనే పడింది అని అంటారేమో మీరు. మీకు అద్భుతమైన ఐడియాలు వస్తాయి. సో బాప్తిస్మం అవసరము, అది ఆజ్ఞ, తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే మారు మనసు పొందకుండా తీసుకున్న బాప్తిస్మం చెల్లదు, పెళ్లి కోసం తీసుకున్న బాప్తిస్మం చెల్లదు, మెంబర్షిప్ కోసం కౌన్సిల్లో సీటు కోసం తీసుకున్న బాప్తిస్మం కూడా చెల్లదు. కొంతమందికి చాలా అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది. నేను రిటైర్ అయ్యేటప్పటికి మా వాడు కౌన్సిల్లోకి రావాలి అని ముందే బాప్తిసం ఇప్పిస్తారు. అట్లాంటి పథకాలు ఏమైనా ఉంటే అది ఇక్కడ సరిపోతుందేమో కానీ అక్కడ కౌన్సిల్లో కూర్చోడానికి కుదరదు. అదే. సో అసలు బాప్తిస్మానికే రక్షణను కొని తెచ్చేటువంటి శక్తి లేనప్పుడు నువ్వు ఏ నామంలో బాప్తిస్మం తీసుకున్నా, ఏ చర్చిలో తీసుకున్నా నీకు రక్షణ ఎలా వస్తుంది? సో నీ సిద్ధాంతం నిలబడదు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఆచారాలు పాటించాలి. మనం కూడా లీలగా నమ్ముతుంటాం ఇలాంటి వాటిని. అంటే లెంటు పాటించకపోతే ఏమన్నా అయిపోద్దేమో. అసలు లెంటులో మనం చేసే విశ్వాసం అంటే మన విశ్వాస పద్ధతి, ఉపవాసం కరెక్టే అంటారా? ఉపవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసం. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా మీరు. సో నువ్వు ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని ఆఫీస్కి వెళ్ళిపోయావు అనుకో 40 రోజులు, మనం ఏం చేస్తాం? 40 రోజులు రూమ్లో కూర్చుంటామా? కూర్చోము. 40 రోజులు కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, ఊర్లు వెళ్ళేవాళ్ళు ఊర్లు వెళ్తారు. కాబట్టి పూలు పెట్టుకోరు కదా, సీరియల్స్ చూడరు కొంతమంది కదా. అది ఉపవాసం కాదు. మీరు కడుపు మార్చుకుంటే ఆయనకేమొస్తుంది? ఆయన శాడిస్ట్ కాదు. మీరు ఉపవాసం ఉంటే తలకి పోసుకుని శుభ్రంగా స్నానం చేసి రూమ్లోకి వెళ్ళి మీరు ఉపవాసం ఉంటున్నట్టు ఎవరికి తెలియకుండా, ఎప్పుడైతే నేను ఉపవాసం ఉంటున్నాను అని మీరు ప్రకటించారో మీ ఉపవాసం పోయినట్టే, అంతే, ఇక అయిపోయింది. ఇక ప్రకటించకుండా, వీలైతే ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా మీరు రహస్యమందు మీ తండ్రికి మొరపెడితే రహస్యమందు ఆయన మీ ప్రార్థన అలాగే చెప్పలేదా ప్రభు?
అది పరలోకంకి ఏమైనా తీసుకెళ్తుందా? తీసుకెళ్తుంది. వీళ్ళేం చెప్తారు? మీరు మా చర్చికి వచ్చి కొన్ని పాటిస్తే పరలోకంకి వెళ్తారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదువుతారా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చదవండమ్మా. ఇది మీ వలన కలిగినది కాదు, మీ లెంట్ వలనో, మీ బాప్తిజం వలనో, లేకపోతే మీ గరిష్ఠత వలనో, మీ భక్తిభావం వలనో కలిగినది కాదు. దేవుని వరమే. వరం అంటే ఏంటండి? సంపాదించుకునేది కాదు, దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది వరం. ఇంకా అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడునూ అతిశయింపవీలు లేదు. కాబట్టి మోర్మన్లు కానీ యెహోవా సాక్షులు కానీ, అబ్బా నేను ఈ చర్చికి వచ్చాను అందుకే రక్షింపబడ్డాను, అదే అతిశయించడానికి కుదరదు. బైబిల్ కొట్టేస్తుంది ఆ పద్ధతిని. బైబిల్లో ఏమనుంది? 1,44,000 మంది మారుమనసు పొందుతారు, ఆ బ్యాచ్లో ఉండాలి, పరలోకంలో సీట్లు తక్కువగా ఉన్నాయని ఉందా? లేదు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ, మీ హృదయమును కలవరపడనీయకండి, నేను నా తండ్రి వద్దకు వెళుచున్నాను, నేను ఎక్కడికి వెళుచున్నానో అది మీరు ఇప్పుడు అక్కడికి రాలేరు, అయితే మిమ్మల్ని నేను అనాథలుగా వదలను చెప్పాడా? నేను ఎందుకు వెళ్తున్నానంటే నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, స్థలము సిద్ధపరచడానికి, మీ అందరికీ ఆధార్ కార్డులు తయారు చేయడానికి వెళ్తున్నాను. ఒకవేళ లేని ఎడల, స్థలము లేని ఎడల నా తండ్రి నాతో చెప్పును, కానీ నా తండ్రి యొద్ద అనేకమైన 1,44,000 కాదు. అంత స్పష్టంగా చెప్పాడు కదా. కాబట్టి నువ్వేదో నాకు సీట్ దొరుకుద్దా, ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏమైనా ఉందా, కొంచెం లేటుగా కడితే ఏమైనా ఎక్స్ట్రా పే చేయాలా, ఇవన్నీ ఏం లేవు. సో ఇట్ ఈస్ టోటలీ అగెయిన్స్ట్ ద స్క్రిప్చర్స్. నా మోర్మన్లు ఏం నమ్ముతున్నారంటే పునరుద్ధానం కృప వల్ల జరుగుతుంది, కానీ ఆ కృప వల్ల నా పాపాలు పోవు. అదేమిటి? అసలు పునరుద్ధానం అంటే ఏమిటి? పునరుద్ధానం ఎందుకు కావాల్సి వచ్చింది? ఆదాం పాపం చేయలేదనుకోండి, పునరుద్ధానం అవసరం ఉండేదో చెప్పలేం మనం, అవసరం లేదు. ఎందుకంటే చావే లేకపోతే పునరుద్ధానం ఎక్కడిది? పునః ప్లస్ ఉద్ధానము. ఉద్ధానం అంటే లేవడము, మళ్ళీ లేవడము. అంటే పడిపోతేనే కదా మళ్ళీ లేవడం అనేది ఉంటుంది. ఎట్లా పడిపోయాను? చావు గోతిలో పడిపోయాను కనుక అక్కడ నుంచి మళ్ళీ నా అంతట నేనే లేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ పునః ఉద్ధానము, రీజరక్షన్. మళ్ళీ. అసలు మరణమే లేకపోతే పునరుద్ధానం ఉంటుందా? మరణం ఎట్లా వచ్చింది? పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపం లేకపోతే మరణం లేదు, మరణం లేకపోతే పునరుద్ధానం లేదు. పునరుద్ధానం ఏమో కృప వల్ల జరిగి పాపం పోదు అంటే పునరుద్ధానం ఉంటుందా? ఉండదు. పాపం ఇంకా ఉండిపోయింది అనుకోండి, పునరుద్ధానం ఉంటుందా? ఉండదు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు లాజిక్ అదే. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థం, నెంబర్ 1. మీరు స్వార్థ ప్రకటించడం వేస్ట్, నెంబర్ 2. నెంబర్ 3, మీరింకనూ మీ పాపముల్లోనే ఉన్నారు. అంటే దేనికి లింక్ పెట్టాడు? పునరుద్ధానానికి, పాపానికి. పునరుద్ధానం చెందాడు అంటే యేసుక్రీస్తు, ఆయనలో పాపము లేదు. అందుకని రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఏమనుందని చదువుతారా ఒకసారి? చదవడం మంచిది. రోమా 4:25. అమ్మా చూడండి, రోమా 4:25. అయ్యా పెద్దగా చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మీ పాపాలు పోవడానికి, నీతిమంతులుగా మీరు తీర్చబడడానికి, యేసుక్రీస్తు పునరుద్ధానం చెందడానికి ఒక అద్భుతమైన అవినాభావ సంబంధము ఉంది.
కానీ మోర్మన్స్ అలా చెప్పట్లేదు. పునరుద్ధానం చెందుతారు కానీ యేసుక్రీస్తు సిలువ వల్ల, కృప వల్ల, కానీ మీరు పాపాలు పోవు. నో, ఇట్స్ రాంగ్ థియాలజీ. సో మీరు వీళ్ళని ఎదుర్కోవాలంటే మీరు కూడా ఒక లోతైన థియాలజీని కలిగి ఉండాలి. బైబిల్ కాలేజీకి వెళ్ళక్కర్లా దానికి. మీరు బైబిల్ దగ్గర వేసుకుని దేవుడి గురించి బైబిల్ ఏం చెప్తుంది నోట్స్ రాసుకోండి, కంకార్డెన్స్ దగ్గర పెట్టుకోండి. దేవుడు త్రియేక దేవుడు అని చెప్తుందా, ఏక వ్యక్తి గల దేవుడు అని చెప్తుందా బైబిల్? దగ్గర పెట్టుకోండి. అటు మోర్మన్లకి, అటు యెహోవా సాక్షులకి, చాలా కల్ట్లకి జవాబు చెప్పచ్చు. దేవుడు త్రియేక దేవుడు కాకపోతే సమస్య ఏంటి? నేను చివరిలో మీకు రెఫ్యుటేషన్ ఇచ్చేటప్పుడు చెప్తాను. దిస్ ఇస్ నాట్ ద టైం ఫర్ ఇట్. రెండవది, యేసుక్రీస్తు గురించి బైబిల్ ఏం చెప్తుంది? నోట్స్ తయారు చేసుకోండి. ఇప్పుడు మీ సెల్ ఫోన్లు చాలా ఉపయోగం మీకు. జీసస్ అని కొట్టారనుకోండి, న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడెక్కడ జీసస్ క్రైస్ట్ గురించి ఉందో మొత్తం వచ్చేస్తుంది. కూర్చొని నోట్స్ రాసుకోండి. ఒక్కొక్క వచనాన్ని చదవండి. పిచ్చి పిచ్చి అని చదువుతున్నారు కదా మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అంతా ఏముంటుంది? అంతా చెత్తే కదా. ఉదయం లెగిస్తే చెత్త చెదారం అంతా వస్తూ ఉంటుంది. పాస్ ఆన్ చేస్తూ ఉంటారు మీరు. ఎలక్ట్రానిక్ చెత్త. ఎవడో ఏదో పంపిస్తాడు, మీరు అది మాకు పంపిస్తారు. మీరు నేను ఎందుకని వచ్చినవన్నీ డిలీట్ చేస్తా కూర్చుంటా, మళ్ళీ ఇక్కడ నుంచి చెత్త వెళ్ళకుండా కనీసం చెత్త తగ్గిద్దామని. మొన్న ఈ మధ్య ఒక చెత్త వచ్చింది. హోలీ బైబిల్ అని పిలవకూడదు అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక తాకీదు జారీ చేశారు బైబిల్ సొసైటీ వాళ్ళకి. ఏది నీ దగ్గర ఉందా? అలాగా నీ సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేస్తే అది పెద్ద న్యూస్ అవుతుంది. వాట్సాప్లో రాదది. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ నాకు పంపించాడు. బైబిల్ సొసైటీ, ఇంటర్నేషనల్ బైబిల్ సొసైటీ వాళ్ళు ఒక ఉత్తరం రాశారు ఇండియన్స్కి. అయ్యా, ఎవ్వరు మాకు అట్లాంటి ఇది పంపించలేదు, దయచేసి ఈ వదంతులు నమ్మొద్దని ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ఈ మధ్య నేను అందరికి పంపిస్తున్నా. వదంతులు అన్నమాట. ఆ చెత్త చదివే బదులు బైబిల్ దగ్గర వేసుకొని మీరు ఒక మంచి థియాలజీ నేర్చుకోవచ్చు కదా. యేసుని దేవుడు అని ఎన్ని సందర్భాల్లో బైబిల్ సంబోధిస్తుందో, అలాగే పరిశుద్ధాత్మని ఏమని ప్రజెంట్ చేస్తుంది? వ్యక్తిగానా, శక్తిగానా, దేవుడిగానా, లేకపోతే దేవుడి కంటే తక్కువగానా? దెన్ యూ కెన్. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మీకంటే బాగా చదువుతారు వాళ్ళు బైబిల్. అక్కడేముందో తెలుసా, ఇక్కడేముందో తెలుసా, ఇక్కడేముందో తెలుసా అని చిటికలో చెప్పేస్తుంటారు వాళ్ళు. మీరేమనుకుంటారు? ఆహా, ఏమి కంట బైబిల్ ఏం చదివాడు అన్న, ఏం చదివాడు. మళ్ళీ మనం అయిపోయిన తర్వాత, అన్న ఇంత బాగా బైబిల్ చదువుతున్నారు మీరు చెప్పేది నేను ఒప్పుకోలేకపోతున్నాను, కానీ మీరు బైబిల్ చదివే విధానం చాలా నచ్చింది. ఎన్నిసార్లు చదివారన్న? ఇప్పటికే 100 సార్లు చదివాను తమ్ముడు. ఆహా, ఇది మళ్ళీ 10th క్లాస్ ఫెయిల్ అయిన బ్యాచ్, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎక్కువసార్లు బైబిల్ చదివి దాన్ని అర్థం చేసుకోలేకపోయారంటే అది ఫెయిల్ అయిన బ్యాచ్ అది. సో ప్లీజ్ రీడ్ ద బైబిల్ అండ్ బైబిల్ విల్ గివ్ యూ ద రైట్ థియాలజీ. ఓకే, వాట్ ఈస్ ద టైం? 1 గంట. మీ అదే భోజనం గంట దగ్గర పడింది. అది సైలెంట్ గంట, కడుపులో కొడుతుంది. ఆపకపోతే మీరు నన్ను కొడతారు. సో ఇక్కడితో దీన్ని తాత్కాలికంగా ముగించి